హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు మన బ్రదర్స్ని నేనేం అంటలేదు, జస్ట్ ఒక అవగాహన కల్పించాలి అనేటువంటి భావంతోనే ఇది చేస్తున్నాను అన్నమాట. ఈ వీడియో చూసినాక ఎంతమంది సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబర్స్ అవుతారో, ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయో ఏంటో చూడాలి. సహజంగానే ఒక లాజికల్గా పబ్లిక్ కూడా థింక్ చేస్తారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సహజంగా యూట్యూబర్స్ అంటే ఏదో వండర్ఫుల్ పీపుల్, వీళ్ళే అద్భుతమైన విజయాలు సాధించారు అని అనుకుంటారు, కానీ అది స్క్రీన్ ముందు మాత్రమే. స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ చాలా అంటే చాలా రకాలైనటువంటి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఉంటూ ఉంటాయి. సో మనం ఎవరిని కూడా పర్ఫెక్ట్గా నమ్మలేము. ఎవరైనా సరే వాళ్ళు చేసేటువంటి వీడియోస్లో కానీ వీటిలోని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఒక్కోసారి కొన్ని విషయాలు అనేటువంటి మనం బోధపడుతూ ఉంటాయి. ఈ యూట్యూబర్స్ కానీ ఎవరినైతే మనం నమ్ముతామో వాళ్ళు చెప్పిందే మనం వినేసేసి వాళ్ళ ఫుట్ ప్రింట్స్లో మనం ఫాలో అవుతుంటామో వాళ్ళు చాలా అంటే చాలా ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి ఎవరైనా సరే సామాన్యమైనటువంటి వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళు నష్టపోతారు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడానికే నేను ఈ వీడియో అనేటువంటిది చేస్తూ ఉన్నాను. దీన్ని అనేదా భావించకండి. ఇది ఎవరిని కూడా అంటే మన బ్రదర్స్ని ఏదో అనాలనేటువంటి ఉద్దేశం కాదు. బట్ ఏంటంటే మీరు కూడా కొంచెం లాజికల్గా థింక్ చేస్తే కొన్ని విషయాలు మీకు అవగతం అవుతాయి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తూ ఉన్నాను అనమాట. మీరు బాగా గమనించండి, మన బ్రదర్స్ కొన్ని రోజుల క్రితం వారి యొక్క లాస్లు వచ్చినాయి అని చెప్పేసి ఒక వీడియో చేయడం అనేటువంటి జరిగింది. ఈ వీడియో నేను యాక్చువల్గా ఎప్పుడో చేద్దామని అనుకున్నాను, కానీ సరేలే కానీ మనకెందుకులే అనేటువంటి ఉద్దేశంతో వదిలేయడం అనేటువంటి జరిగింది అనమాట. ఎందుకంటే మీకు తెలిసిందే, పిచ్చ కామెంట్స్ రకరకాలైనటువంటి. సరే, ఎవడైతే కామెంట్ చేస్తాడో వాడిని అసలు ఛానల్ నుంచి హైడ్ చేసేస్తున్నాను అనుకోండి. కొత్త సాంప్రదాయానికి నేను కూడా శ్రీకారం చుట్టా. ఎవడైనా సరే చిన్న బ్యాడ్ కామెంట్ చేసినా సరే వాడిని ఛానల్ నుంచి హైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇక పాయింట్లోకి వెళ్దాం. మన బ్రదర్సు ఇంతకుముందు చాలా డబ్బులు వచ్చినాయి, లక్షలు వచ్చినాయి, కోట్లు వచ్చినాయి అని వీడియోస్ చూపించారు. వాళ్ళు చూపించినటువంటి వాటిలో వాళ్ళు డిమాట్ అకౌంట్స్లో దాదాపుగా 4-5 డిమాట్ అకౌంట్స్ని చూపించేసి దేంట్లో ఎంత వచ్చింది అనేటువంటితో మొత్తం చూపించారనమాట. సో దాని ద్వారా మనం చాలా ఇన్స్పైర్కి గురయ్యాము. చాలామంది ఇన్స్పైర్కి గురయ్యి మళ్ళీ స్టాక్ మార్కెట్లోకి పరుగులు తీసుకుంటూ వచ్చారు. మళ్ళీ వాళ్ళు డబ్బులంతా పోగొట్టుకొని వెళ్ళిపోయారనమాట. సరే, అటువంటి వాళ్ళకి వీళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారంటే అది లేదు, అది వేరే విషయం. అంటే వాళ్ళ గురించి నేను బ్యాడ్గా మాట్లాడదలుచుకోలేదు కాబట్టి నేనేం అంటలేదు. ఇక్కడ మొన్న చూపించినటువంటి దాంట్లో వీరు చెప్పినటువంటిది ఏంటంటే 40 లక్షల రూపాయలు నష్టం వచ్చింది అని చెప్పారు. కానీ ఏ డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేసి ఇదిగో దీంట్లో ఎంత నష్టం వచ్చింది అని ఎక్కడా కూడా చూపించలే. సో దాని అర్థం ఏంటంటే ఇక్కడ 40 lakhs కంటే ఎబోని వాళ్ళు నష్టపోయి ఉంటారు. ఎందుకని నేను ఇది చెప్తున్నానో మీరు ఇప్పుడు చెప్పబోయేదాన్ని బాగా లాజికల్గా ఆలోచించండి. ఒకసారి కళ్ళు మూసుకొని థింక్ చేసి నేను చెప్పేది రైటా రాంగా అనేది మీరు ఆలోచించుకోండి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు అన్నయ్య 40 లక్షలు వచ్చినాయని తమ్ముడికి ఇచ్చారు. తమ్ముడు చెప్పాడు, మేము యాక్చువల్గా అంత నష్టం వచ్చేది కాదు. హీఈస్ జస్టిఫైయింగ్ ఎందుకు నష్టం వచ్చింది అనే దాన్ని జస్టిఫై చేసుకోవడానికి సహజంగానే మనదంతా ఒక కుటుంబము, మమ్మల్ని ఫాలో అయ్యాలి, మీరు దేవుళ్ళు, అట్లా రకరకాలు చెప్తుంటారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటుంటారు. ఇదంతా అయిపోయిన తర్వాత చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను యాక్చువల్గా ఆ రోజు మా లాస్ ₹1,00,00,000 దాకా, అంటే సెన్సెక్స్లో ₹1,00,00,000 దాకా నష్టం వచ్చింది అని చెప్పారు. సరే, ₹1,00,00,000 నష్టం వచ్చింది అని అన్నారు. స్టాప్ లాస్ పెట్టి ఉండాలా. స్టాప్ లాస్ పెట్టలేదు అంటే వాళ్ళు అసలు ప్రొఫెషనల్ ట్రేడర్స్ కాదు, నెంబర్ 1. నెంబర్ 2, స్టాప్ లాస్ అనేటువంటిది జంప్ అయింది అని అనుకుందాం. జంప్ అయింది అని అనుకుంటే వెంటనే స్టాప్ లాస్ని ఎక్కడైతే క్రాస్ అవుతుందో అక్కడ తీసేసేయాలి కదా. ₹1,00,00,000 నష్టం రావాలి అని అంటే సెన్సెక్స్లో ఎన్ని వేల లాట్లు కొనాలి ఒకసారి మీరు ఆలోచించండి. ₹100 నష్టం వచ్చినా కూడా దాదాపుగా 1,00,000 క్వాంటిటీ ఉన్నటువంటి లాట్స్ తీసుకోవాలి. అంటే 1,00,000 క్వాంటిటీ ఉన్న లాట్స్ సెన్సెక్స్లో అంటే 10,000 లాట్లు తీసుకోవాలి. 10,000 లాట్లు తీసుకొని ట్రేడ్ చేస్తున్నప్పుడు అసలు రిస్క్ ఏంది, రివార్డ్ ఏంది అనేటువంటి ఒక క్యాలిక్యులేషన్ అనేటువంటిది ఉండాలి. 10,000 లాట్లు అంటే
లక్ష క్వాంటిటీ. లక్ష క్వాంటిటీ అంటే దాదాపుగా ఒక 20 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకున్న 20 లక్షల రిస్క్. రివార్డు 40 లక్షలు అనుకుందాం, ఎందుకంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ అని చెప్తున్నారు కదా. వీళ్ళు ప్రొఫెషనల్ ట్రేడర్స్ కాదు అని నేను అంటున్నాను, కానీ మీరంతా ప్రొఫెషనల్ ట్రేడర్స్ అని అంటున్నారు కాబట్టి 1:2 రేషియోలోనే ఉంటుంది కదా ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ చేసేటువంటి రిస్క్ అండ్ రివార్డ్ రేషియో. అంటే 2%కి 50 లక్షల రూపాయలు కనుక ఇది చేస్తుంటే దాదాపుగా క్యాపిటల్ ఎంత ఉండాలి ఆ డీమ్యాట్ అకౌంట్లో? 25 కోట్ల రూపాయలు ఉండాలి. 25 crore రూపీస్ ఉండాలి. మీకు అర్థమైంది కదా. లక్ష క్వాంటిటీ అంటే జాగ్రత్తగా వినండి. లక్ష క్వాంటిటీ అంటే 10 సెన్సెక్స్లో 10,000 లాట్లు. 10,000 లాట్లతో ట్రేడ్ చేస్తున్నప్పుడు మినిమం ఒక 20 పాయింట్లైనా సరే స్టాప్ లాస్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క రిస్క్ 20 లక్షలు, రివార్డు 40 లక్షలు అనుకోను 1:2 రేషియోలోనే. మరి 20 లక్షలు రిస్క్కి సిద్ధపడ్డారు అని అంటే క్యాపిటల్ ఎంత ఉండాలా? 40 లక్షలు ఉండాలి, 40 కోట్లు ఉండాలి దగ్గర. సో సరే, కనీసం 20 కోట్లు అని ఉండాలి కదా. అంటే ఒక డీమ్యాట్ అకౌంట్లో 20 కోట్లు ఉంటే అలాగే మిగతా అకౌంట్స్లో కూడా కనీసం 5-6 కోట్లు లెక్కనైనా ఉంటుంది కాబట్టి అదొక 25 కోట్లు, ఇదొక 25 కోట్లు, అంటే 50 కోట్ల క్యాపిటల్ వీళ్ళది. నెంబర్ 1. నెంబర్ 2, మీకు కోటి రూపాయలు లాస్ అనేటువంటిది వచ్చింది అని అనుకున్నారు అనుకోండి. అసలు మీరు ఎలా రిస్క్ అండ్ రివార్డ్ రేషియోని మెయింటైన్ చేశారు? ఒక రోజులోనే కోటి రూపాయలు కనుక లాస్ కనుక వస్తే మీరు ఈ కోటి రూపాయల్లో మిగతా టైం పీరియడ్లో అంటే మిగతా 3 నెలల్లో 60 లక్షల రూపాయలు కనుక కవర్ చేస్తే అంటే మీది రోజుకి, బాగా వినండి, ఇక్కడ కోటి రూపాయలు పోయినాయి. ఓవరాల్గా చూపించింది 40 లక్షల లాస్. 40 లక్షల లాస్ అంటే మిగతా 60 లక్షలు, అంటే మిగతా అన్ని రోజులు సక్సెస్ అయినట్టే కదా. 60 లక్షల రూపాయలు కవర్ చేశారు అనుకుందాం. యావరేజ్న రోజుకి 3 నెలలు కాబట్టి రోజుకి 1 లక్ష రూపాయలు. 1 లక్ష రూపాయలు ప్రాఫిట్ అనేటువంటిది రోజుకి వీళ్ళ యొక్క కాన్సెప్ట్. ఈ 1 లక్ష రూపాయల కాన్సెప్ట్తో ట్రేడ్ చేస్తున్నప్పుడు కోటి రూపాయల లాస్ ఎట్లా వచ్చింది? 1 లక్ష రూపాయల ప్రాఫిట్ని గెయిన్ చేస్తూ ఉన్నప్పుడు స్టాప్ లాస్, నేను చెప్తున్నా ఇక్కడ యావరేజ్ మీద, స్టాప్ లాస్ అనేటువంటిది 50,000 కదా ఉండాల్సింది. మరి కోటి రూపాయలు ఎట్లా వచ్చింది లాస్ అనేటువంటిది? సో వీళ్ళు ఎలా పడితే అలా ట్రేడ్ చేస్తున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత రిస్క్ అండ్ రివార్డ్ రేషియో అనేటువంటిది సక్రమంగా మెయింటైన్ చేయట్లేదు అని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. తర్వాత మీ అందరికీ కూడా దాదాపుగా చెప్పింది బయ్యింగ్ స్ట్రాటజీస్ ఎక్కడైనా చెప్పారా? సరే, ఒకవేళ ఎక్కడన్నా 1-2 చెప్పారనుకోండి. స్ట్రాడిల్ స్ట్రాంగిల్స్ అనేటువంటిది అనుకున్నారు కదా. మరి స్ట్రాడిల్ స్ట్రాంగిల్స్ కనుక అనుకుంటే అసలు ఎంత లాస్ వస్తుంది? స్ట్రాడిల్ స్ట్రాంగిల్స్ కనుక ఇస్తే కోటి రూపాయలు లాదు కదా. సో వీళ్ళు బయ్యర్స్, ఎలా పడితే అలా కొనటం, ఎలా పడితే అలా అమ్మటం అనేటువంటిది బహుశా జరిగి ఉంటుందేమోనని నా ఆలోచన. ఎందుకంటే 1 డేలోనే 1 కోటి రూపాయలు లాస్ అనేటువంటిది చూశారు అని అంటే, నెంబర్ 1 స్టాప్ లాస్ని మెయింటైన్ చేయలేదు, సరైన రిస్క్ అండ్ రివార్డ్ రేషియోని మెయింటైన్ చేయలేదు, సెల్లర్స్ కాదు, ఓన్లీ బయర్స్. అంతకుముందు ఉన్నటువంటి వీడియోస్లో వీటిలో ఏం చెప్పారు? మేము సెల్లింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చేస్తాము, బయ్యింగ్లో 25 lakhs పోయినాయి అని చెప్పేసి అంతకుముందు వీడియోస్లో చెప్పారు. సో నేను అనేది ఏంటంటే వీళ్ళు కూడా మనలాంటి ఒక కామన్గా ఉండేటువంటి ట్రేడర్స్ మాత్రమే. కాకపోతే ఈ యూట్యూబ్ ఛానల్లో క్రెడిట్ కార్డులు అమ్ముకోవటం ద్వారా, అలాగే ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్ముకోవటం ద్వారా, మరొక వాటి ద్వారా మంచిగా సంపాదించుకొని ఆ డబ్బులతో వీళ్ళు ట్రేడ్స్ అనేటువంటివి చేసుకుంటూ ఉన్నారు. తప్పు లేదు. స్టాక్ మార్కెట్ అన్న తర్వాత లాభాలు రావటం, నష్టాలు రావటం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం. కాకపోతే దాన్ని ఓవరాల్గా ఈ తెలుగు ప్రజలకి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనం ప్రొజెక్ట్ చేసుకోవటం అనేటువంటిది కరెక్ట్ కాదేమో అనేటువంటిది నా కాన్సెప్టు. అంతేకాకుండా ఎవరైనా ఛానల్ని ఫాలో అయ్యేటప్పుడు బ్లైండ్గా ఫాలో కావండి. నన్నైనా ఇంకొకరినైనా ఒక లాజికల్గా కనుక ఆలోచిస్తే మనం కొన్ని లోపాలు అనేటువంటిది మనకి అర్థమయ్యి బ్లైండ్గా ఎవరిని ఫాలో కాకుండా ఒక అవేర్నెస్తో ముందుకు వెళ్తామనేటువంటిది వాస్తవం అన్నమాట. దీన్ని
పర్ఫెక్ట్గా గమనిస్తారు అనే కాన్సెప్ట్తో నేను చేశానే కానీ ఈ వీడియోని ఎవరిని కించపరచాలని, అందులోనూ ఈ తెలుగు బ్రదర్స్ని కించపరచాలి అనేటువంటి ఉద్దేశము కాదనమాట. వారు చెప్పినటువంటి దాంట్లో లాజిక్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది. థ్యాంక్ యూ.